హుహు. కూడా ఉందా? హ్మ్. ఓ ఇట్లా హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. 2026లో నేను పెట్టుకున్న కొన్ని టార్గెట్స్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఏ విధంగా మీరు 2026లోకి అడుగు పెడుతున్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఆహ్, ఆఫ్టర్‌నూన్ అయితే ఎగ్ కర్రీ చేసేద్దామని ఫాస్ట్‌గా ఎగ్ కర్రీ చేసేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కర్రీ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు ఈరోజు. అందుకనేసి ఫాస్ట్‌గా ఎగ్ కర్రీ చేసేస్తున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడికించుకుంటే ఆనియన్స్ చాలా ఫాస్ట్‌గా ఉడికిపోతాయి. ఇవి మంచిగా ఉడికిన తర్వాతనైతే ఎగ్స్ అయితే వేసేసుకుంటాను. కొంచెం సాఫ్ట్‌గా ఉడకాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్స్‌ను వేసేసుకొని ఆహ్, ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం పొరటులాగా చేసేస్తున్నాను ఈరోజైతే కర్రీని. ఇవైతే కొంచెం కారం ఉడికిపోవాలి. చూడండి ఆయిల్ కూడా పైకొచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఎగ్స్‌నైతే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 3 ఎగ్స్ చేద్దామనుకున్నాను. ఎందుకో సరిపోదనేసి మళ్ళీ ఒక ఎగ్‌నైతే వేసేసుకున్నాను. ఇది ఓన్లీ నేను, నా బాబుకు మాత్రమే చేసేసుకుంటున్నాను. ఇవి వేశాక కొంచెం మూత పెట్టేసుకొని అప్పుడు కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. నా ఛానల్‌ని చాలామందైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాను. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ముందుకెళ్ళగలుగుతాను. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడైతే 2025 గురించైతే మాట్లాడుకుందాము. మనము ప్రతిరోజు గడిచిపోయిన రోజులే బావుంటాయని నాకైతే అనిపిస్తుంది. అంటే ఇంకా ముందు ముందు లైఫ్ అనేది కష్టంగానే గడిచిపోతుందేమో అని అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా? అందుకే మనము లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. అందుకే మనము ప్రతిరోజును హ్యాపీగా లైఫ్‌ని గడపడానికి ట్రై చేయాలి. అంటే ప్రతిరోజు లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు. కానీ మనకొచ్చిన కష్టాలకి భయపడకుండా మనము ధైర్యంగా ఉంటూ రోజనేది గడిపేస్తే మనకు ఆ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది. కొన్ని కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి లైఫ్‌లో. అవి మనము తట్టుకోలేము ఒక్కొక్కసారి. కానీ తట్టుకునే శక్తిని మాత్రం ఆ దేవుడైతే మనకి ఇస్తాడు. ఏదైనా మనకైతే గడిచిన రోజులే బావుంటాయి అని అనిపిస్తాయి. నాకైతే 2025 అసలు చాలా ఫాస్ట్‌గా గడిచిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 1 ఇయర్ అయితే అయిపోవడానికి వచ్చేస్తుంది. నేను జనవరిలో స్టార్ట్ చేసేసాను. కానీ ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. 1 ఇయర్ అయితే ఊరికనే గడిచిపోయిందని అనిపిస్తుంది. కనీసం నేను ఒక్కటన్నా రీచ్ అవ్వలేకపోయాను నా లైఫ్‌లో అనేసి అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ 2026లో మాత్రం అలా అవ్వకుండా కంపల్సరీ సక్సెస్ అవ్వాలి అనే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే డీమార్ట్‌లో సరుకులు తీసుకొచ్చేసాను. వాటినైతే చూపిస్తూ నేనైతే మాట్లాడుకుందాము. ఇవైతే ఫస్టు ఒక డబ్బాలో వేసేస్తున్నాను. ఈ పెన్సిల్స్ అయితే బాబు బర్త్‌డే వచ్చేస్తుంది. దానికోసమైతే పిల్లలకివ్వడానికైతే తీసుకొచ్చాము. ఒక 4 బాక్సెస్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చేసాము. డీమార్ట్‌కెళ్ళి సరుకులు తేవడం ఒక పనైతే, తెచ్చినాక వాటిని ఎక్కడివక్కడ పెట్టడం కూడా కొంచెం టైం పడుతుంది. నాకు ఇవన్నీ సర్దుకోవడానికైతే ఒక 1 అవర్ అయితే పట్టేసింది. ఇంకా ఇప్పుడైతే నేను 2026లో నేను పెట్టుకున్న కొన్ని టార్గెట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ కోసమైతే మనము ఫస్ట్ చూసుకోవాలి. మనము ఏది చేయాలన్నా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే డైలీ ఎక్సర్‌సైజెస్ ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోవాలని అనుకుంటున్నాను.
డైలీ ఎక్సర్సైజెస్ ఇంకా యోగా చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకు మైండ్ ఫ్రెష్గా ఉంటేనే ఏది చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది. మనం చేసే పనిలో కూడా సక్సెస్ అవుతాము. సో హెల్త్ హెల్త్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంకా సెకండ్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే మాట్లాడదాము. నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే 2025లో చాలా తక్కువ వీడియోస్ అయితే చేశాను. లాంగ్ వీడియోస్ అయితే ఓన్లీ 65 మాత్రమే పెట్టాను. కానీ 2026లో కనీసము ఒక 140 వీడియోస్ వరకైతే చేయాలని ఫిక్స్ అయ్యాను. 140 వీడియోస్ కూడా మీకు యూస్ఫుల్గా ఉండేలాగా చేద్దామనేసి అనుకుంటున్నాను. అంటే ఒకటి మోటివేషన్, డైలీ వ్లాగ్, మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ పెట్టినా కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండదు. అందుకనేసి డైలీ మోటివేషన్ ఒకటి, డైలీ వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే పెట్టేస్తాను. థర్డ్ వన్ వచ్చేసి నాకైతే నెక్స్ట్ 2026లో మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా యూట్యూబ్ నుండి రెవెన్యూ తెచ్చుకునేలాగా చాలా కష్టపడాలని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ 2026లో నేను యూట్యూబ్ నుండి మనీ కంపల్సరీ తెచ్చుకోవాలి. అదే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి నా ఛానల్‌లో నాకు ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్‌లో దగ్గర ఉన్నా. కానీ 2026లో కనీసము 10,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి. దానికోసం నేను చాలా కష్టపడాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి మనీ గురించైతే చాలా మాట్లాడుకోవాలి. మనము ఏది చేయాలన్నా మనీయే ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఫస్ట్ మనీ సేవింగ్ అనేది చేయడం నేర్చుకోవాలి. మనము మనీ సేవింగ్ చేయకపోతే అసలు మనకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేసి చూడండి ఎవరైనా. మనకు చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. ఏది చేయాలన్నా డబ్బే కావాలి కాబట్టి ఫస్ట్ మనీ సేవ్ చేసుకొని పెట్టేసుకోవాలి. 2026లో కూడా నేను సేవింగ్ అయితే చేసేస్తాను. జాబ్ చేసే వాళ్ళకి సేవింగ్ చేయడము చాలా ఈజీ. కానీ మనలాగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌కి అయితే సేవ్ చేయడము కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మీరు మీకిచ్చిన దాంట్లో కొంచెం కొంచెం సేవింగ్ చేసుకుంటూ వెళ్ళండి. అదే మీకు ఏదో ఒక రోజు బిగ్ అమౌంట్ కనిపిస్తుంది. మనము ఫస్ట్ సేవింగ్ చేయడం అలవాటు చేయలేదనుకోండి, అసలు మన దగ్గర 1 రూపీ కూడా ఉండదు. ఒకసారి చేసి చూడండి. కంపల్సరీ మీకు కూడా డబ్బులు ఉంటాయి. నేనైతే 2025లో ఒక 10,000 వరకైతే చేసేసుకొని పెట్టేసుకున్నాను. 2026లో కూడా కంపల్సరీ మనీ సేవింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈసారి కూడా ఒక 10,000 వరకు సేవింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఏదో ఒకటి పెట్టేసుకోండి మైండ్‌లో. మేము 2026లో ఇలా ఉండాలనేసి కంపల్సరీ అది చేయడానికి ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు సబ్స్క్రైబర్లు చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.